అన్న నమస్తేనే. నమస్తే నమస్తే. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరే విధంగా ఉంది మరి? ఏం అర్థం అయితే లేదన్న, మాకు ఏం ఆటోది బిజినెస్ లేదు, ఏం లేదు. ఇది లేడీస్ కి బస్ ఫ్రీ అయినప్పటి నుంచి అయితే మొత్తంకి బిజినెస్ లేదు, ఏం లేదు. ఏం పైసలు వాళ్ళు ఏం ఇస్తలేరు. ఫ్రీ బస్ కాకముందు మీకు డైలీ ఎంత వచ్చేది మరి నడిపితే? డైలీ 1000 రూపాయలు 1200 అట్లా వస్తుండే. ఇప్పుడు 500 రావాలంటే కష్టం ఉంది ఇప్పుడు డైలీ. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, మరి దాని గురించి ఏమైనా చేస్తా ఉన్నారా? మీ డాక్యుమెంట్ కానీ తీసుకోవడం అలాంటి ఏం లేదు, ఏం చేయవాలి, ఏం ఇస్తుంది ఏం లేదు. చెప్పండి అన్న, ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరే విధంగా ఉంది మరి? పనితీరు అంటే ఏం అర్థం అయితే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే ఏం లేదు. ఏం చేసిండు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం? ఏం చేసిండు? ఆటోలు ఇచ్చిండు, మళ్ళా కార్లు ఇచ్చిండు, మంచి మంచి డెవలప్మెంట్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఫ్లైఓవర్ అయినాయి, మంచి మంచి రోడ్లు ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఏడన్నా దొబ్బి పెట్టేస్తారు. రోడ్లు బాగాలేదు, మళ్ళా బిజినెస్ లేదు. మళ్ళా అది ర్యాపిడో ఓలా ఊబర్ అంటే దాంట్లో పైసలు తగ్గించారు. ఏం లాభం లేదు. ఇప్పుడు ఆటో నడిపించాలంటే లాభం ఏం లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు షాదీ ముబారక్ అని చెప్పేసి వచ్చాయి కదా డబ్బులు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ షాదీ ముబారక్ డబ్బులు పడుతున్నాను ఏమో. ఇంకా ఇప్పుడు వేసినాము, ఇప్పుడైతే వస్తూనే లేదు. చాలా సతాంచి ఇస్తురంట. మళ్ళా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే షాదీ ముబారక్ లా 1,00,000 రూపాయలు ఇస్తా, మళ్ళా తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా బంగారం ఇచ్చినామని ఏ మనిషి చెప్పలేదు. వస్తున్నాయి అవి 1,00,000 రూపాయలే వస్తున్నాయి, కానీ లేట్ అవుతున్నాయి అవి అని చెప్తారు. లేట్ అవుతుంది, పైసలు వస్తలేవు, అవి ఇవి చెప్తారు. వెంటనే పడిపోయి వెంటనే అంటే అదే 3 నెలల వస్తుండే డబ్బులు. ఇప్పుడు 3 నెలల 6 నెలల అని వస్తుండే. ఇప్పుడు లేట్ అవుతుంది అంట, పైసలు వస్తలేవు అని. పథకాలు అనేవి అమలు అవుతున్నాయి అన్న, మరి ఫ్రీ కరెంట్ కానీ 500కే గ్యాస్ కానీ ఇవన్నీ వస్తున్నాయా? ఏం వస్తలేదు ఇప్పుడు దాకా. 500 గ్యాస్ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. నాది వస్తుంది అదే 900 చిల్లర, 900 పడుతున్నాయి గ్యాస్. మళ్ళీ సబ్సిడీ వస్తలేదు, ఏం లేదు. ఆటో డ్రైవర్ల ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటాం? అదే చెప్పాలి అంటే ప్రధానంకు బీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా ఉండే. అదే ఆటోలకి హెల్ప్ చేయండి అని చెప్తున్నాం. బస్ లేడీస్ కి ఫ్రీ చేస్తే మాకు ఏమైనా పెన్షన్ లేక ఏమైనా ఇవ్వాలి, ఆటోలకి హెల్ప్ చేయాలి. అందరు పరేషాన్ ఉన్నారు ఆటోలో, ఎవరిది బిజినెస్ లేదు. ఇప్పుడు ఒక చిన్న ప్యాసింజర్ అడిగితే బినా ఆటోలో ఒక్క ప్యాసింజర్ ఆగితే 4 ఆటోలు ఇంకా ఆగుతున్నాయి. 4 ఆటోలు. అది 50 రూపాయలది ప్యాసింజర్ కానీ 30ది కానీ 20ది కానీ ఇంకా ఉంటున్నారు. అందరు పరేషాన్ ఉన్నారు. ఒక్కరికి ప్యాసింజర్ దొరికితే మళ్ళీ ఒక్కరికి దొరకలేదు. బిజినెస్ మొత్తం పడిపోయిందని చెప్తా ఉన్నావు, మరి మీ జీవనం ఎట్లా సాగిస్తున్నారు? అదే ఇప్పుడు అప్పుడు 200 ఖర్చు చేస్తుండే, ఇప్పుడు 100 రూపాయల చేయాలి పడుతుంది. అట్లా అంత తక్కువ చేసి సాధించాలి పడుతుంది. ఇప్పుడు ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ యాప్లు ఉన్నాయి కదా, మరి ఇందులో ఎట్లా మరి తగ్గించిండు, పైసలు చాలా తగ్గించిండు. ఇంతకు ముందు మంచిగా ఉండే, ఇప్పుడు తగ్గించిండు పైసలు. ఎంత ఇస్తా ఉన్నారు? కిలోమీటర్ కి 10 రూపాయలు 11 రూపాయలు ఇస్తారు అంతే. ఇంతకు ముందు అంటే 13, 15, 14 అట్లా ఇస్తుండే. ఇప్పుడు 10, 11 ఇస్తుంది. రైతు బంధు లేదు, కరెంట్ మాపు లేదు. అంటే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుంది అందరికి. నెలకు 130, నేను 100 రూపాయలు వచ్చిన బిల్లు కడతాను. ఏది మాపు అన్నాడు, ఏది మాపు లేదు. 500కే గ్యాస్ అన్నాడు కదా, 1100 అయింది గ్యాస్. 500 ఇస్తున్న గ్యాస్ 1100, ఇప్పుడు 1100 పెరిగింది. ఏమి చేసి లాభం, చేయకేమి. 400 బ్యాంక్ లో పడుతున్నాయి అంట కదా బోనస్? పడతలేదు, అమ్మలాడు ఎవ్వరు పడతలేదు. అంటే పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న? మరి ఊర్లలో పథకాలు అన్నీ అందుతున్నాయి? ఒక్కటి కూడా నచ్చలేదు సార్. ఇప్పుడు ఇంటి కట్టుకుంటే వాళ్ళకి లోన్లు ఇస్తాను, అవి లేవు. ఆ కేసీఆర్ ఉన్నవాడిని ఆటో ఇటో తీసుకుంటాను, కొట్టుకుంటాను, ఆటో అంతో ఇంత ఇచ్చిండు, అవి లేవు, ఇవి ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు శాతగాని వాళ్ళకి పింఛన్ కూడా నెలకు వచ్చినాయి. ఇప్పుడు నెలకు కూడా వస్తలేవు, పింఛన్లు వస్తలేవు, ఏది వస్తలేవు. ఏం లాభం? మన గ్రామ సభలు పెట్టి 4 పథకాలు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు కదా. ఒకటి ఉచిత, ఒకటి ఏది బస్ ఫ్రీ చేసింది, అది ఒకటే ఆయన చేసింది. మీరు ఆ బస్ ఫ్రీ కూడా వద్దన్నాం, అది కూడా బంద్ పెట్టుకోమని చెప్పింది. ప్రజలు అంటూనే ఉన్నారు, వద్దని చెప్తానే ఉన్నారు. ఆ బస్సు ఫ్రీ పెట్టిండు, అందులో ఇప్పుడు ఇది ఆడలో ఫ్రీ, మొగళ్ళని ఎక్కడ ఇస్తాను లేదు. ఎందుకు అది పెట్టి ఎందుకు పెట్టకండి? ఏం పని చేస్తారన్న మీరు? నేను కూలి పని చేసుకుంటా. మరి కూలి రైతులకు అందరికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద. మరి డబ్బులు పడుతున్నాయి? డాక్టర్ మహిళలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అవి లేవు, ఏది లేదు. రుణమాఫీ అన్నాడు,
అది లేదు. ₹1,00,000 లోపల రుణమాఫీ అన్నాడు. అది నా ఎంత 25,000 ఉన్నాయి. ఏంటి లోన్ తీసుకున్నాం కాప్ లోన్ అవి మాపే కాదు. అంటే అంటే 22,000 కోట్ల రుణమాఫీ చేసినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. 20,000 మాపి కాదు. ఎకరా భూమి మీద 20,000 తీసుకున్నాం. 20,000 కూడా కాదు. నేను ఒక్కనే కాదు, మేము నలుగురం అన్నాం. మన నలుగురం కూడా మంచికి 25,000 తీసుకున్నాం. ఒక్కరికి కూడా కాదు. గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు రుణమాఫీ జరిగింది. జరిగింది, తీసుకున్నాము, ఇచ్చి 3 సార్లు తీసుకున్నాం, 3 సార్లు కట్టి 2 సార్లు మాపాయి. అట్లా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎకరాన 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా రైతు బంధు పేరు మీద. మరి మొన్న చూసుకున్నట్టయితే ఎకరాన 12,000 అని చెప్తా ఉన్నాడు. మరి రైతులంతా ఏమంటా ఉన్నారు? 1,200 కూడా వస్తలేవు కదా సార్. 1,200 కూడా లేవు ఇప్పటి. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఎకరాకు 5,000 6,000 వచ్చినాయి, కానీ ఇప్పుడు 1,200 కూడా లేవు. ఈయన పరిపాలన చేసినా వేస్ట్, ఏది చేసినా వేస్ట్. మరి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కంటే, కేసీఆర్ ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం నడిపించిండు, ఈయనకు నడిపించే సోమత కూడా లేదు. మరి ఎందుకు లేదంటే అవగాహన లేదంటావా? మరి ఏదంటే అనుభవం లేదంటావా? లేకనే చేస్తలేడు, ప్రజల దగ్గరికి వస్తలేడు, ఇట్లా ఈ సంగతి లెక్క అని కూడా చెప్తలేడు. ఆయన అటో ఇటు అంతటా తిరిగి కూడా పోయిండు. ఇది కాదు గిట్లా చేపించుకొచ్చిండు. ఈయన అట్లా లేదనా ఇట్లా లేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి? ఏదైనా చెప్పాలనుకుంటే నీ ద్వారా ఇప్పుడే వేస్ట్. ఈయన చెప్పినా ఇది పట్టించుకోడు, చెప్పకున్నా ఇది పట్టించుకోడు. ఆయన మేలు వరకే చూసుకుంటుండు అంతే. రాజకీయం ఏం చేసింది ఏం లేదు అంతవరకే.